హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన అందరిలో కూడా మనం ఎవరింటికైనా తాంబూలానికి వెళ్ళినప్పుడు ఇచ్చిన బ్లౌజ్ పీసులు కానీ, అలానే శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ పీసులు కానీ కుట్టించుకోకుండా వేస్ట్గా ఉంటే మాత్రం వాటిని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఎవరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు ఖచ్చితంగా దానిలో లైనింగ్ కోసం ఖచ్చితంగా లైనింగ్ అయితే తీసుకుంటాం. మనకి ఎవరైనా బ్లౌజ్ పీసులు పెట్టినప్పుడు అందులో తక్కువ కాస్ట్లో బ్లౌజ్ పీసులు ఉంటే ఒకసారి లైనింగ్కి కొనే ముందు మన దగ్గర ఏమైనా లైనింగ్ ముక్కలు సరిపడా ఉంటే బ్లౌజ్లో వేసి కుట్టించేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 ఏంటంటే, మన ఇంట్లో ఇలాగ అంచులతో ఉన్న బ్లౌజ్ పీసులు కానీ ఉంటే, మన ఇళ్ళల్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి గౌన్లు కుట్టించుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి. సో మనం బయట కొన్న గౌన్లు ఒక 100-200కు వచ్చినా 2-3 వాషులు చేసేటప్పటికే పీక్కుపోయినట్టు అయిపోతున్నాయి కదా. అదే మన ఇంట్లో బ్లౌజ్ పీసులతో కుట్టించుకున్నామంటే చూడడానికి చాలా అందంగా మనకు నచ్చిన డిజైన్లో కుట్టించుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 3 ఏంటంటే, మనం ఎక్కువగా కిచెన్లో ఇలాగా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాము. మనం పని ఆడవాళ్ళలోని చేతులు తడిగా ఉన్నా సరే అలానే ఓపెన్ చేసేస్తూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఫ్రిడ్జ్ మీద ఇలా కాటన్ బ్లౌజ్ పీస్ ఏదైనా ఉన్నది వేసేసుకున్నాం అనుకోండి, ఒకవేళ చెయ్యి తడిగా ఉన్నా వెంటనే తుడుచుకొని ఓపెన్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 ఏంటంటే, ఎక్కువగా కాటన్ శారీస్లో వచ్చే బ్లౌజులు ఉంటాయండి. ఈ బ్లౌజులు అయితే కుట్టించుకోవడానికి అంత బాగోవు, చాలా పలచగా ఉంటాయి కాబట్టి తీసేసి వేరే బ్లౌజులు కుట్టించుకుంటూ ఉంటారు. సో ఈ బ్లౌజులను వేస్ట్గా కాకుండా చాలా యూజ్ చేసుకోవచ్చు. వీటిని ముందు ఈ బ్లౌజ్ని మనం మిడిల్కి కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్కి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక్కి ఫోల్డ్ చేసి 3 వైపులు మీ ఇంటి దగ్గర మిషన్ ఉంటే మిషన్తో కుట్టేసుకోవచ్చు, లేదంటే సూదితో కుట్టేసుకోవాలి. ఇలా 3 వైపులు కుట్టేసిన తర్వాత మరలా వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఓపెన్ వైపు కూడా క్లోజ్ అయిపోయేలా ఒకసారి కుట్టు వేసేసుకొని 4 వైపులు కుట్లు వేసుకున్నామంటే మనకి ఈ క్లాత్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. వీటిని ఇలా కుట్టు వేసుకున్న క్లాత్ని మనం కర్చీఫ్గా వాడవచ్చు. పిల్లల క్యారియర్ బ్యాగ్లో కర్చీఫ్ కింద కూడా పెట్టవచ్చు. అలానే కాకుండా మెయిన్ డైనింగ్ టేబుల్ మీద పిల్లలకు భోజనం పెట్టినప్పుడు చాలా చిరాకు చేసేస్తుంటారు. అంతసేపు దాని మీద క్లాత్ అయితే తీసి ఉతకలేం కదా. సో వీటిని డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసేటప్పుడు వేసేసారంటే పిల్లలు ఏదైనా పడేసినా ఈ క్లాత్ని తీసి ఉతుక్కోవడానికి బాగుంటుందండి. చూసారు కదా. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ విధంగా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇదే కాటన్ క్లాత్, ఇలా కాటన్ పీసెస్ ఉంటాయి కదా బ్లౌజ్ పీసెస్, వీటిని అయితే మనకి నచ్చిన విధంగా 2-3 ముక్కల కింద కట్ చేసి తీసుకున్నాం అనుకోండి, భోజనం చేసిన తర్వాత చేతులు తుడుచుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చేతులు తుడుచుకోవడానికి ఈ క్లాత్ అయితే బాగుంటుందండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలాంటి కాటన్ బ్లౌజులు తీసుకుని వీటిని 1 లేదా 2 లేదా 3 పీసుల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం కిచెన్లో వేడి వస్తువులు పట్టుకోవడానికి అయితే యూజ్ అవుతాయండి. మనం కర్చీఫ్లు వాడే కంటే కూడా ఇలాంటి కాటన్ క్లాత్లు యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలాంటివి వాడలేని బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, వాటిని పిల్లల క్యారియర్ బ్యాగ్లో మనం రసం పెట్టినప్పుడు కానీ పులుసులు పెట్టినప్పుడు కానీ ఒలిగిపోతూ ఉంటాయి. సో ఈ క్యారియర్ బ్యాగ్లో అడుగున ఈ బ్లౌజ్ పీస్ పెట్టేసి మనం క్యారియర్ పెట్టేసామంటే ఏదైనా ఒలిగిపోయినా బ్లౌజ్ మీదే పడుతుంది కాబట్టి క్యారియర్ బ్యాగ్ అంతా పాడవకుండా ఉంటుంది. సో మనం ఒలిగినప్పుడు బ్లౌజ్ పీస్ తీసి ఉతికేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం బయటన పిల్లో కవర్స్ కొనే పని లేకుండా ఇలాంటి కొద్దిగా డార్క్ కలర్ బ్లౌజ్ పీసులు ఏవైనా ఉంటే పిల్లో కవర్ కింద కుట్టించేసుకోవచ్చండి. సో ఇవి పిల్లలు వాడే పిల్లోస్కి అయితే బాగా యూజ్ అవుతాయి. వాళ్ళు ఎలా పడితే అలా తొక్కేస్తూ ఉంటారు కదా, ఇలా పిల్లో కవర్ వేసేసి ఆ పిల్లో మీద వాళ్ళు ఎంత తొక్కినా అంత తొందరగా మాసినట్టు కూడా కనిపించదు. పిల్లో కవర్ కొద్దిగా డార్క్ కలర్స్ వేసుకుంటే బాగుంటుందండి. మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 9 అండి. ఇదైతే మనకి కార్తీక మాసంలో చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఖచ్చితంగా కార్తీక మాసంలో ప్రతి గుడిలోనూ దీపాలు వెలిగిస్తూ ఉంటాం. ఇలా పూల బొట్లు కూడా పట్టుకెళ్తూ ఉంటాం కదా.
సో మనకి యూజ్ అవ్వలేని జాకెట్ పీస్ని ఒక 2 పీసులు కట్ చేసుకొని ఒక ముక్కని ఇలాగా పూల బుట్టలో పెట్టేసుకొని తీసుకెళ్ళామంటే మనం ఒత్తులు వెలిగించినప్పుడు కానీ నైవేద్యం పెట్టినప్పుడు కానీ చేతికి ఏదైనా అతుక్కుంటే తుడుచుకోవడానికి బాగుంటుంది. కర్చీఫ్లకి నూనె జిడ్డు పట్టుకుంటే అంత తొందరగా వదలదు కాబట్టి ఇలాంటి బ్లౌజ్ పీసులు అయితే మనకి బాగా యూజ్ అవుతాయండి. సో చూసారు కదా ఈ టిప్స్. మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.